హాయ్ ఫ్రెండ్స్, మా ఊర్లో అయితే కిందకి ఇదిగో ఇలాంటి పంటలు పండించి ఉన్నారు. మీకు ముందు వీడియోలో కూడా చూపించి ఉంటాను, చూడండి. ఇది వినాయక చవితి టైం కాబట్టి ఇదిగో వర్షాలు చాలా పడుతుంది. చూసారా ఇదిగో ఎలా ఉందో. ఇదిగో ఇలాగైతే గడ్డ వచ్చేస్తుంది. ఇక్కడ డ్రెస్సింగ్ కాలువ లేదు కాబట్టి మా ఊర్లో ఇలాగైతే ఉంది. ఇదిగో బురదలు బురదలుగా చూసారా, చినుకులు అయితే పడుతుంది. నేనైతే మీకు ఇప్పుడు కిందకి వెళ్ళి కూడా చూపిస్తాను ఎలా ఉందో అనేది. చూడండి ఇదిగో చినుకులకి కూడా ఇక్కడ ఆవులు అయితే కట్టేసి ఉన్నారు. మరి చూసారా ఇలాగైతే ఉంది. ఇదిగో చాలా బురదలుగా ఉంది ఇక్కడ. కానీ కిందకి చూపించాలంటే ఎలాగుండినా పర్లేదు, వెళ్ళాలి కదా చూపించాలంటే. ఇది చూపించడం కోసమని ఇప్పుడు నేను వెళ్తున్నాను. చూసారా ఆవులకైతే ఎలా కట్టేస్తున్నారో, ఇంత చినుకులకి కూడా. అంటే మార్నింగ్ పడలేదు కాబట్టి తెచ్చి కట్టారు, తర్వాత చినుకులు పడింది, ఇలాగే ఉంది. ఇంకా చూసారా ఇదిగో ఇలాగైతే వాటర్ వెళ్తుంది. ఇదే వెళ్ళేసి గడ్డకి వెళ్ళి కలుస్తుంది మా ఊర్లో అయితే. మీకు ఆ గడ్డ కూడా ఎలా ఉందో మీకు అయితే ఇప్పుడు చూపిస్తాను. చూసారా పంటలు అయితే పండించున్నారు ఇక్కడ. ఇదిగో ఇప్పుడైతే ఇదిగో గడ్డ దగ్గరికి వచ్చాను. ఇంకా కొద్ది దూరంలో వెళ్తే నేను గడ్డకి వెళ్తాను, మీకు చూపిస్తాను. వెళ్ళి కలుస్తుంది వాటర్ అని చెప్పాను కదా, ఆ గడ్డకి వెళ్ళి మీకు అయితే ఇప్పుడు చూపిస్తాను. ఇదిగో ఇలానే వెళ్ళాలి, ఈ దారే. చూసారా జాగ్రత్తగా దిగాలి. ఇది వర్షాకాలం కాబట్టి ఎక్కడైనా జారి పడిపోవచ్చు కూడా, అంటే జారుడుగా ఎక్కువగా ఉంటుంది కదా. చూసారా ఇదిగో ఆ పైనుంచి వచ్చేమో ఇలాగా కిందకి వస్తుంది. ఇక్కడ కొద్దిగా తుప్పల అడ్డు ఉంది. ఇదిగో మీకైతే నేను చూపిస్తాను ఇప్పుడు గడ్డ ఎలా ఉందో. మేమైతే ముందు నాటిన సోడ్లు ఇదిగో ఇలాగైతే అయింది, ఇంకా పెరిగి ఉంది. చూసారా మీకు ఇంతకు ముందు కూడా వీడియోలో చూపించి ఉంటానేమో ఈ గడ్డ. చూసారా గడ్డ ఎలా వస్తుందో. ఇక్కడైతే జాగ్రత్తగా వెళ్ళాలి, లేకపోతే పడిపోవచ్చు. పడిపోతే ఇంకా డైరెక్ట్ గడ్డకి వెళ్ళిపోవచ్చు. చూసారా ఎలాగుందో. ఇలాగైతే ఉంది గడ్డ అయితే, ఇలా వస్తుంది మరి గడ్డ. చూసారా ఫ్రెండ్స్ గడ్డ ఎలా వస్తుందో. ఇదిగో అవతల ఒడ్డుకు వెళ్దామంటే భయం వేస్తుంది, ఎందుకంటే అంత పెద్ద గడ్డ వస్తుంది కాబట్టి. అంత పెద్ద గడ్డని నాకు కూడా ఎత్తుకొని తీసుకెళ్ళిపోద్దేమో అనేసి వెళ్ళలేదు. ఇంకా నేను అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే చినుకులు కూడా పడుతుంది కాబట్టి ఎక్కువగా ఉండకూడదు కూడా. అందుకాబట్టే నేను మళ్ళా తిరిగి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను. ఆ గడ్డని అవతల దాటి వెళ్ళేసి మీకు చూపిద్దాం అనుకున్నాను, కానీ చాలా పెద్ద గడ్డ వస్తుంది కదా, ఎత్తుకుని కూడా వెళ్ళిపోద్ది. అందుకాబట్టే ఇదిగో ఇంటికి మళ్ళీ తిరిగి నేను వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోయే ముందు ఇదిగో మీకు కొన్ని చూపిస్తాను పంటలు. చూడండి నేనైతే వెళ్తున్నప్పుడు మీకు పంటలు చూపిస్తాను నేను కదా, ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. చూడండి ఇది ఏమంటారు మీకు తెలిసి ఉంటే కామెంట్ అయితే చేయండి. అదే మా లాంగ్వేజ్లో అయితే ఏదో గోస్కంద అని చెప్తారు. ఇక్కడ జొన్నలు పండించి ఉండరు, కానీ బట్ అది జొన్నలు అయింది కాబట్టి మొత్తం ఇరిపేసి అది ఆవులకి పెట్టడానికి కానీ నరికేశారు ఆ జొన్నలు. చూడండి ఇదిగో చాలా రకాల పంటలు పండించి ఉండరు, మొత్తానికి అయిపోయింది. ఇంకా వేరే పంటలు పండిస్తారు. ఇక్కడ చినుకులు పడుతుంది చూసారా. అయినా వీడియో చేద్దామని, సరదాగా వీడియో చేద్దామని బయటకు అయితే నేను వచ్చాను. అంటే చాలా రోజులు అయిపోయింది కదా వీడియో చేసి, అందుకాబట్టే సరదాగా వీడియో అయినా చేద్దాము అనేసి బయటకు వచ్చాను. చినుకులు పడుతుండేనా. చూసారా మరి ఎలా ఉందో. మబ్బులు అయితే చాలా కమ్మేసింది కొండల వైపు. చూసారా కనిపించట్లేదు కొండలు కూడా. ఇలాగైతే ఉంది మా ఊరు కిందన. మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా మీకు నేనైతే చూపించి ఉంటానేమో. చూసారా అప్పుడైతే చాలా రకాల పంటలు పండించున్నారు అని చెప్పాను కదా. చూడండి ఇక్కడైతే అల్లం కూడా వేస్తున్నారు. ఇదిగో తీయ దుంప, ఇది ఏదో దుంప అంటారు, అక్కడ వేసిన్నారు, కర్రలు అడ్డేసిన్నారు. చూసారా ఆ కిందన వెళ్తే వంకాయలు ఉంది, ఇంకా ఏటేటో ఉందిలే. చూసారా ఇదిగో కర్రలు అయితే ఎలా వేస్తున్నారు, ఇది ఏంటో వేసిన్నారు. అయిన తర్వాత అయితే నేను మీకు చూపెడతాను. చూసారా ఇదిగో వంకాయలు వేసిండారు కానీ అవ్వలేదు సరిగా. ఇంత
చిన్న చిన్నది అయింది ఉంది. అరే ఇక్కడైతే చూసారా అరటి చెట్లు ఉంది. ఇలాగైతే ఉంది మొత్తానికి కింద వైపు మా ఊరు. చూసారా, ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ కావాలంటే నా పేజీని ఫాలో అవ్వండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను మంచి మంచి వీడియోస్లు పెడతాను మీకు.